వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద, పొంగూరి నారాయణ గారి మీద అసైన్డ్ ల్యాండ్స్ ఆక్రమణ పేరిట ఒక కేసు పెట్టాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అసైన్డ్ భూముల్ని లాక్కుంటున్నారంటూ ఒక కేసు పెట్టిన దాని మీద హైకోర్టు నిన్న కొట్టివేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని విమర్శించడం, చట్టబద్ధంగా జరిగిన కార్యక్రమాన్ని వ్యతిరేకించడం, ప్రజలు అపోహలు సృష్టించడం కరెక్ట్ కాదంటూ, మీ విధానాలు కరెక్ట్ కాదంటూ చివాట్లు పెట్టి మరీ కొట్టేసింది. అసైన్డ్ భూములు ఏంటి, సిఆర్డే చట్టం ఏంటి, ఆనాడు అతను కేసు ఎందుకు పెట్టాడు, ఎలా పెట్టగలిగాడు, ఎఫ్ఐఆర్ ఎట్లా జరిగింది, కోర్టు వరకు పోలీసు వారు ఎట్లా తీసుకెళ్లారు, ఇవాళ కోర్టు ఎందుకు కొట్టేసింది, నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్టా కాదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టిన కేసు అసైన్డ్ భూములు లాక్కుంటున్నారు, లేదా అసైన్డ్ భూముల్ని ఆ రైతులను మోసం చేసి వీళ్ళు కబ్జా చేస్తున్నారంటే కేసు పెట్టాడు ఆయన. అసైన్డ్ భూములు ఏంటి, అమరావతి ఏంటి, సిఆర్డీ ఏంటి, ఆ కేసు ఎందుకు వేగిపోయింది, హైకోర్టు ఎందుకు కొట్టేసింది అంటారు? ఇప్పుడు బేసిక్గా ఇది అమరావతి అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించిన కేసుని హైకోర్టులో కొట్టివేశారు. కొట్టివేస్తూ కోర్టు కొన్ని తీవ్రమైన, కఠినమైన వ్యాఖ్యలు కూడా చేశారు మీరు ప్రస్తావించినట్టుగా. సో ఈ సబ్జెక్టులోకి పార్టీలకు అతీతంగా మనం ఏం జరిగింది అని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు అసైన్డ్ ల్యాండ్స్ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ యాక్ట్ 1977 ఈ యాక్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల కోసం, బ్రతుకు తెరువు కోసం గవర్నమెంట్ వాళ్ళు 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు చిన్న చిన్న బిట్లు వ్యవసాయం చేసుకొని బతకటం కోసం ల్యాండ్ అలాట్మెంట్ ఇస్తారు. అది అసైన్మెంట్ ల్యాండ్స్ యాక్ట్ 1977. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు తరతరాలుగా దాన్ని సేద్యం చేసుకొని బ్రతకొచ్చు, కానీ అది అమ్మటానికి వీల్లేదు, కొనటానికి వీల్లేదు. ఒకటి, ఎందుకు ఈ కండిషన్ పెట్టారంటే గ్రామాల్లో ఈ దళిత, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఈ అమ్మటం, కొనటం అనేది కండిషన్ లేకపోతే పెద్ద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇది గుంజుకుంటారు, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. మళ్ళీ ప్రభుత్వానికి ఎప్పుడు అవసరమైన అసైన్డ్ ల్యాండ్స్ తీసుకోవచ్చు. కండిషన్ ఏంటంటే అమ్మకూడదు, కొనకూడదు. ఒకటి, వీళ్ళు తరతరాలుగా చేసుకోవచ్చు. తర్వాత గవర్నమెంట్కి ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు గవర్నమెంట్ క్యాన్ టేక్ ఇట్ బ్యాక్. అది ఉంది క్లాస్ కండిషన్. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు పెట్టిన కేసు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారి మీద అమరావతి ప్రాంతంలో అప్పుడు సిఆర్డిఏ ప్రకారంగా ల్యాండ్ అక్విజిషన్ జరిగింది, ల్యాండ్ పూలింగ్ ద్వారా జరిగింది. ఆ ల్యాండ్ పూలింగ్ ద్వారా జరిగిన చాలామంది 29,000 మంది రైతుల భూసేకరణలో భాగంగా అసైన్డ్ ల్యాండ్స్ ఆ మొత్తం ప్రాంతంలో 2,000 ఎకరాలు ఉన్నాయి అసైన్డ్ ల్యాండ్స్. అందులో 1,877 మంది రైతులు ఉన్నారు. 1877 ఇంతమందికి 2,000 ఎకరాలు ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే అప్పట్లో వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని గవర్నమెంట్ తీసుకోవాలి కదా, తీసుకున్న తర్వాత నార్మల్ ల్యాండ్ ఓనర్స్కి లభించేటువంటి బెనిఫిట్స్ని వీళ్ళకి కూడా ఎక్స్టెండ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు బాగుపడతారు కదా, వాళ్ళకి లబ్ధి జరుగుతుంది, వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది. అసైన్ ల్యాండ్ కదా అని తీసుకొని మిగతా వాళ్ళకి ఇచ్చిన కాంపన్సేషన్కి ప్లాట్లు 1000 గజాల, 1400 గజాల, డిపెండింగ్ ఆన్ మెట్టా, మాగాణి టైప్. సో అదే ఎక్స్టెన్షన్ చేశారు బెనిఫిట్స్ని వీళ్ళకి కూడా. చంద్రబాబు గారు మంచిగా చేశాడు వాళ్ళకి. చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2016లో జీవో నంబర్ 41 ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అది జీవో రిలీజ్డ్ బై ద గవర్నమెంట్, నాట్ బై ఏ ఇండివిజువల్ డెసిషన్ కాదు, అది పాలసీ డెసిషన్. ఇట్స్ ఏ పాలసీ డెసిషన్. ఆ విధంగా చేయటం వల్ల ఈ 1877 ఎంతమంది అయితే రైతులు ఉన్నారో వాళ్ళు దీనివల్ల రిటర్నబుల్ ప్లాట్స్ మిగతా వాళ్ళలాగా వచ్చినాయి. నంబర్ 1 కౌళ్ళు వచ్చినాయి. నంబర్ 2, నంబర్ 3 ఏం చెప్పారంటే మీరు అమ్ముకోవాలంటే అమ్ముకోండి అన్నారు. అంటే వాళ్ళకి లబ్ధి జరుగుతుంది. ఆ టయానికి రేట్లు పెరిగినాయి కదా, ఇప్పుడు దాకా సీలింగ్ ఉండింది, ఇప్పుడు సీలింగ్ తీయటం వల్ల లబ్ధి పొందుతారు. అంటే ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చిన ఆ అసైన్డ్ భూములు అమ్ముకోవడానికి చంద్రబాబు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి వీళ్ళ కడుపు మంట నచ్చలా. ఆ పర్మిషన్ ఇవ్వటం వల్ల వాళ్ళకి లబ్ధి జరిగింది, లబ్ధి జరగాలని ఇచ్చారు. రెండోది, ఇట్ ఇస్ ఏ గవర్నమెంట్ పాలసీ డెసిషన్, నాట్ ఇండివిజువల్ డెసిషన్. అటువంటప్పుడు కోర్టు ఏమంటుందంటే గవర్నమెంట్ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాని మీద ఒక వ్యక్తి మీద క్రిమినల్ కేసులు ఎలా పెడతారు
అంటే ఇది కావాలని రాజకీయ వెండెక్టాతో పెట్టారు అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇందులో సాక్ష్యాధారాలు లేవు. రెండోది, ఈ అసైన్ ల్యాండ్స్కు సంబంధించిన 1877 రైతులు ఎవరు కూడా కంప్లైంట్ చేయాల, మా నుంచి లాక్కున్నారు, గుంజుకున్నారు, లబ్ధి పొందారు వీళ్ళు అని ఎవరు చేయాల. సో ఇది రాజకీయ వెండెట్టాతో కూడినటువంటి కేసు, సాక్ష్యాధారాలు లేవు, పాలసీ డెసిషన్ ఇండివిజువల్ క్రిమినల్ కేసులు పెట్టకూడదు అనేది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో దీని మీద కోర్టు కొట్టేసింది కేసు, అది వాస్తవం. అయితే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఈ అసైన్డ్ ల్యాండ్స్ గురించి జగన్ రెడ్డి గారు మనం వివరించాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన ఘనకార్యాన్ని పక్కన పెట్టి దీని మీద కేసు పెట్టించారు. 2016లో జరిగిన జీవో ఈ విషయాన్ని 2022లో పెట్టారు కేసు. ఇట్స్ ఓకే. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ధర్మాన ప్రసాదరావు అతను రెవెన్యూ మినిస్టర్గా ఉన్న సందర్భంలో జీవో నంబర్ 596 అని ఒక జీవో తీసుకొచ్చారు. అదేం చేశారంటే ఈ డికెటి అసైన్డ్ ల్యాండ్స్ 10 years కనుక వీళ్ళ ఆధీనంలో కనుక అలాట్ అయిన తర్వాత 10 years గ్యాప్ ఉంటే వీళ్ళు అమ్మొచ్చు, కొనొచ్చు అని ఒక జీవో తీసుకొచ్చారు. జీవో తెచ్చే ముందు వాళ్ళకి తెలుసు కాబట్టి జీవో వస్తుంది రాబోయే రోజుల్లోని ముందుగానే వీళ్ళందరి దగ్గర నుంచి ల్యాండ్స్ అన్ని కొనేశారు. విశాఖపట్నం ప్రాంతంలో కొనేశారు. 1,13,000 ఎకరాలు అంత పెద్ద ఎత్తున ల్యాండ్ అంతా కొనేసి అప్పుడు వాళ్ళు ఎందుకు అమ్మారు? కొనకూడదు, అమ్మకూడదు రూల్ ఉంది కదా. ఎంత పైసలు ఇస్తున్నాడు, ఎక్కువ ఇస్తున్నాడు, మామూలుగా అసలు ఎవడు కొనడు కదా అని ఆ విధంగా వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి 1,13,000 ఎకరాలు జీవో నంబర్ 596 తీసుకొచ్చే ముందు గుంజుకొని లబ్ధి పొందారు. ఆ తర్వాత జీవో రిలీజ్ చేశారు. వాళ్ళు తిరగబడ్డారు, బోర్ని ఏడిశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి పదే పదే అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇదే అని చెప్పి ప్రస్తావిస్తూ ఉంటాడు. ఏమంటాడు సార్ ఆయన? క్విడ్ కో ప్రో. ఇప్పుడు ఈయన చేసిన పని గురించి మాట్లాడాలి కదా. ఇప్పుడు అదే అసైన్ ల్యాండ్, ఇదే దళితులకు ఇచ్చినటువంటి ల్యాండ్ విషయంలో వాళ్ళకి ద్రోహం చేసి నట్టేట ముంచేసి వాళ్ళకి అన్యాయం చేసి గుంజుకున్నారు కదా. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ దళిత బిడ్డలకు లబ్ధి చేకూర్చారు, మేలు చేకూర్చి వాళ్ళకి అవకాశం కల్పిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకు వెన్నుపోటు పొడిచాడు. కరెక్ట్. అక్కడ అంత అన్యాయం చేసి, ఘోరమైన అన్యాయం చేసి వాళ్ళని అంత దారుణంగా నష్టపోయేటట్టు చేసిన ఈయన ఈరోజు ఇది అసైన్ ల్యాండ్స్ అమరావతిలో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ లబ్ధి పొందారు అని ఆళ్ల రామకృష్ణారెడ్డి చేత కేసు వేయించారు. సరే, కోర్టులో క్లియర్గా అర్థమవుతుంది కదా ఇటువంటి కేసులు ఎన్ని పోలేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన కేసు కావచ్చు, ఫైబర్ నెట్వర్క్ కావచ్చు, అన్ని కేసులు కూడా కొట్టేస్తూనే వస్తున్నారు కదా. సిఐడి వాళ్ళే సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి వాళ్ళే సబ్మిట్ చేశారు గతంలో కూడా. అంటే ఇవన్నీ రాజకీయ వెండెట్టాతో వేసినటువంటి కేసులు అని చెప్పి అర్థమైపోతా ఉంది. సాక్ష్యాధారాలు లేని కారణంగా ఇప్పుడు ఈ అమరావతి అసైన్ ల్యాండ్ విషయంలో వీళ్ళకి లబ్ధి జరిగింది ఒకటి, వాళ్ళు చెప్పిన దాంట్లో బేస్లెస్ అలిగేషన్ అనేది తేలింది. ఇన్ ఎడిషన్ టు దిస్ ఆయన చేసిన అన్యాయాన్ని పక్కన పెట్టి ఈయన చేసిన లబ్ధిని ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఇది ఎక్కడ ఉల్టా పల్టా నాకు అర్థం కావట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం చెప్పంటే దాని వెనకాల ఒక దోపిడీ ఉంటుంది. దోపిడీని కవర్ చేసుకోవడానికి ఎదుటోడు దోపిడీ చేశాడు అంటాడు. ఎదుటోడు వేసేస్తే ప్రజలు అటు డైవర్ట్ అవుతారండి. ప్రజలు డైవర్ట్ అయిపోతారు. రేపు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది. కాదు సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాడు, ఇసుక ఉచితంగా ఇచ్చాడని చెప్పి అరెస్ట్ చేశాడు. ఇసుక మీద లేని అవుటర్ రింగ్ రోడ్డు ఉంది, దాంట్లో దోపిడీ జరిగిందని చెప్పి కేసు పెట్టాడు. అప్పుడు ఇంకా ఏం ప్రజలు ఏమనుకుంటారు? నిజంగా చంద్రబాబు నాయుడు చేశారేమో, కేసు పెట్టారు, అరెస్ట్ చేశారంటే సాక్ష్యాలు ఉండుంటాయి, లేదంటే అరెస్ట్ ఎట్టా చేస్తారు అనుకుంటారు కదా, భ్రమలో ఉంటారు కదా అందరూ. మభ్య పెట్టి ఈ లోపు లూటీ చేశాడు వెనకాల. ఇప్పుడు అదే స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా సేమ్. 53 రోజులు ప్రజల్ని మభ్యపెట్టి భ్రమల్లో ఉంచి అందరిని డైవర్ట్ చేసి ఆ 53 రోజులు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు. ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేయాలి. మీకు ఇదే సిమిలారిటీ ఉంది చూడండి. ఇప్పుడు అసైన్ ల్యాండ్ ఈయన దోపిడీ చేసి ఈయన మీద కేసు పెట్టించాడా? మద్యం పాలసీ మీద కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టించాడు కదా. అదే మద్యం పాలసీని ఈయన ఏం చేశాడు? భారతదేశంలోనే పెద్ద స్కామ్ అది. అంత పెద్ద స్కామ్ ఏం చేసి అంత పెద్ద స్కామ్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద మద్యం పాలసీ మీద మళ్ళీ కేసు పెట్టించాడు. ఈ దళితులకు అన్యాయం చేసి మళ్ళీ ఉల్టా అక్కడ కేసు పెట్టించాడు. ఈ ఫైబర్ నెట్ ఈయన స్కామ్ చేసి అక్కడ మళ్ళీ పెట్టించాడు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత బంద్ చేశాడు, అన్ని సక్సెస్ఫుల్గా నడుస్తున్న వాటిని వాటి మీద కేసు పెట్టించాడు. సో మీరు అన్నట్టు రింగ్ రోడ్డు వ్యవహారం అప్పట్లో అసలు ఏమి రెడీయే చేయలేదు, జస్ట్ ప్లానింగ్ చేశారు. దాని మీద ఎట్లా కేసు పెడతారు? ఇసుక మీద కేసు పెట్టించారు. ఇప్పుడు ఈయన చేసిన ఇసుక దందా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి జేపీ వెంచర్స్ ద్వారా ఎన్ని వేల కోట్ల ఇసుక దందా చేశారో ఇప్పుడు తవ్వుతున్నారు, బయటకు వస్తూ ఉంది. నిన్న మొన్న ఈడీ విచారణ మొదలుపెట్టింది. దాంట్లో కూడా సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు పైగా దోచుకుని ఉంటాడు. ఒక్క బార్లో పడక తప్పదు. ఇవన్నీ ఈయన చేస్తూ ఒక సైడు, అదే విషయాన్ని అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఈయన మీద ఉల్టా పల్టా కేసులు పెడుతున్నాడు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, నాలెడ్జ్ అందరికీ తెలుస్తూ ఉంది. ఎన్ని మభ్య పెట్టినా కూడా ఈ పీక్స్కి వెళ్ళిందో అని అనిపిస్తుంది నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే. హైకోర్టు ముట్టికాయలు వేసి వాతలు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి బుద్ధి వస్తుందని అనుకోవడం మన అవివేకమే అనుకుంటూ, జగన్మోహన్ రెడ్డి తాను దోపిడీ చేసే విధానాన్ని ప్రజలకు గమనించకుండా తెలియకుండా చంద్రబాబు నాయుడు గారి మీద కుట్రపూరితమైన కేసులు పెట్టి ప్రజలను డైవర్ట్ చేసి రాష్ట్రాన్ని లూటీ చేసిన విధానాన్ని అద్భుతంగా విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ.